అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క గ్రంథంలోంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి ఎంతో ప్రయాసపడి వచ్చాడు. ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు ఎంటర్ అవ్వగానే, ప్రవేశించగానే యేసు ప్రభుకు ఎదురుగా ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడిలో అనేక రకాలైనటువంటి దురాత్మలు, దెయ్యాలు ఆవరించి ఉన్నాయి. వాడు యేసు ప్రభును చూడగానే, దూరం నుంచి చూడగానే వెంటనే వాడు పరిగెత్తుకుని వచ్చేసాడు. వాడు దూరం నుంచి యేసును చూసి, యేసు ప్రభు ఎక్కడున్నాడో వాడికి కనబడిపోతూ ఉంది. యేసు యొక్క అడుగు ఆ ప్రాంతంలో వెయ్యగానే వాడి గుండెలో భయము ప్రారంభమైనది. రెండవది, వాడు పరిగెత్తుకుంటూ యేసు దగ్గరకు వచ్చేసాడు. మూడవదిగా యేసు ప్రభుకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా వాడు యేసయ్యతో ప్రార్థన చేస్తూ లేక బ్రతమాలుతూ, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా యేసు, నన్ను ఇలాగే ఉండనియ్యి. నేను వీడి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది. వీడు పతనమైపోతూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. కనుక నీవు మమ్మలను ఇలాగే ఉండనివ్వయ్యా అని బ్రతిమాలుకుంటున్నాడు. ఒక దెయ్యపు శక్తి దేవునిని బ్రతిమాలుకుంటుంది. కానీ ఈ రోజుల్లో మానవుడు మాత్రము దేవుణ్ణి బ్రతిమాలుకోలేనటువంటి స్థితి, దేవునికి ప్రార్థన చేయలేనటువంటి స్థితి, దేవా నాకు ఇది కావాలి అని అడగలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాడు. సాతానైనా లేక దుష్టశక్తి అయినా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది, దేవుణ్ణి బ్రతిమాలుకుంటుంది. మనిషి మరి ప్రార్థన చేయగలుగుతున్నాడా? మానవుడిగా ఉన్నటువంటి మనము, విశ్వాసిగా ఉన్నటువంటి మనము దేవుణ్ణి బ్రతిమాలుకుని ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ చూస్తే ఆ దురాత్మలు ఆ యవనస్తుని పట్టి వాడిని పతనము చేస్తూ ఉన్నాయి, పాడు చేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తిలో దెయ్యము ఉన్నది అని మనం ఎలాగో చెప్పగలమంటే, ఒక వ్యక్తిలో దురాత్మ పనిచేస్తుందని ఎలాగో చెప్పగలమంటే, వాడు జీవిస్తున్నటువంటి స్థితి, వాడు నివసిస్తున్నటువంటి స్థలము, వాడు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము చెప్పగలం. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడు మనుషుల మధ్యలో ఉండడం లేదు కానీ సమాధుల్లో ఉంటున్నాడంట. సమాధుల్లో ఏముంటాయి? చనిపోయినటువంటి మృతదేహాలు, కుళ్ళిపోయినటువంటి పాడైపోయినటువంటి సమాధులు, భయంకరమైనటువంటి దుఃఖము, జీవము లేనటువంటి ఈ యొక్క దేహాలు, మృతదేహాలు అక్కడ ఉంటాయి. వాటి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. సాతానుడు కూడా మనిషిని పతనము చేయాలని, పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్న మనుషుల దగ్గరకు లేక మృతదేహాల దగ్గరకి నడిపించాలని వాడు కోరుకుంటాడు. జీవముతున్నటువంటి మనిషి దగ్గర, జీవాత్మలతో నివసిస్తున్నటువంటి మానవుల దగ్గర వాడిని ఉండనియ్యడు. రెండవది, కొండల్లో వాడు సంచరిస్తున్నాడంట. రాత్రి పగలు వాడి ప్రదేశం ఏమిటంటే సమాధులు లేకుంటే కొండలు. కొండ ప్రాంతాన్ని చూస్తే అది ఎండిపోయిన స్థితి, బండబారిపోయినటువంటి బండ హృదయము, ఫలాలు ఉండవు, చెట్లు మొలవు, ఏ విధమైనటువంటి పచ్చదనం అక్కడ కనబడనటువంటి స్థితి ఆ కొండల మీద మనం చూస్తూ ఉంటాం. ఈ కొండలు నిర్జీవమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటాయి, ఎండిపోయిన స్థితిని కలిగిస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వ్యక్తి అక్కడికి వెళ్తున్నాడంటే వీడు కూడా
ఎండిపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. బండబారిపోయినటువంటి హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నామో వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుందని దేవుని గ్రంథము సెలవిస్తూ ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపివేస్తుందని సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మంచి స్నేహితులను కలిగి ఉంటే వీడు కూడా మంచివాడు అవుతాడు. ఒక వ్యక్తి త్రాగుబోతులతో సహవాసం చేస్తే, ఒక వ్యక్తి తిరుగుబోతులతో సహవాసం చేస్తే ఆ ప్రభావం వీడి మీద ఉంటుంది. కనుక వీడు కొండల్లో సమాధుల్లో తిరుగుతున్నాడంటే వాడు ఏమాత్రము కూడా జీవాన్ని కోరుకోవడం లేదు. ఏ మాత్రము కూడా వాడి జీవితాల్లో సిగురించే స్థితి, మంచి నేలనున్నటువంటి స్థితి వాడి జీవితంలో కనబడడం లేదు. రాతి నేలను వేయబడినటువంటి విత్తనం ఎలాగైతే ఎండిపోతూ ఉందో వీడు బ్రతుకు కూడా అలాగే ఎండిపోతూ ఉంది. దినదినము నీరసిల్లిపోతూ ఉన్నాడు. అంతేకాదు వాడి యొక్క పరిస్థితి ఇంకెలా ఉన్నదంటే రాళ్లతో తను తాను గాయపరుచుకుంటున్నాడంట. వాడికి తెలియకుండా వాడి చేతులే వాడిని గాయపరుస్తున్నాయి. వాడి చేతుల్లో ఉన్నటువంటి రాళ్ళు ఇతరులను కొట్టడమే కాకుండా వీడిని కూడా కొట్టుకుంటున్నాడు, వీడిని కూడా గాయపరుచుకుంటున్నాడు. వీని యొక్క దేహము గాయమైపోతుంది, రక్తాలు కారుతూ ఉన్నాయి. అయినా సరే వాడికి ఏమీ తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాడు. నేటి ప్రపంచంలో యవనస్తుల యొక్క పరిస్థితి లాగున్నది. వారికి తెలియకుండానే వారి దేహాలు పాడైపోతున్నాయి. సరదాగా మొదలుపెట్టినటువంటి త్రాగుడు, స్నేహితులతో కలిసి మరి చిన్నగా మొదలైనటువంటి ఆ త్రాగుడుకు బానిసై త్వరలోనే పాడైపోతూ ఉన్నాడు. స్నేహితులందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయిన వీడు మాత్రము త్రాగుడుతో సహవాసము చేసి త్రాగుబోతుగా అయిపోతూ ఉన్నాడు. మత్తు పదార్థాలకు బానిస అయిపోతూ ఉన్నాడు. మరి డ్రగ్స్కు అలవాటు అయిపోయినటువంటి వాడిగా జీవితాన్ని పాడు చేసుకుంటూ వాడి కుటుంబానికి చెడ్డ పేరు తెస్తూ ఎంతో భయంకరమైనటువంటి దుస్థితిలోనికి మనిషి యవనస్తులు వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదు పొగ త్రాగడము, భయంకరమైనటువంటి మరి బలహీనతలకు లోనైపోవడము, వాడిగా తన యొక్క ఊపిరితిత్తులను కాల్చి వేసుకుంటున్నాడు. గుండె పాడైపోతుంది, కాన్సర్కు కారణమైపోతూ ఉంది. సరదాగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క చిన్న చిన్న అలవాట్లు వాడి జీవితాన్ని వాడికి తెలియకుండానే వాడి దేహాన్ని గాయములు చేస్తున్నాయి. వాడి శరీరము పాడైపోవడానికి కారణమవుతున్నాయి. వాడి జీవితాలు భయంకరమైనటువంటి స్థితి. ఈ దురాత్మలు పట్టినటువంటి వ్యక్తి వాడికి తెలియకుండా వాడి దేహాన్ని ఎలాగైతే గాయాలు చేసుకుంటున్నాడు. ఈ యవనస్తులు ఈ భయంకరమైనటువంటి త్రాగుడు, సిగరెట్లకు, మత్తు పదార్థాలకు అలవాటైనటువంటి ఈ యవన బిడ్డలు కూడా వారికి తెలియకుండానే వారి దేహాన్ని గాయాలు చేసేసుకుంటున్నారు. వారి కుటుంబం, వారి తల్లిదండ్రుల గుండెలను మరి గాయాలు చేస్తూ ఉన్నారు. ఎంతో భయంకరమైనటువంటి స్థితి. వారికి తెలియకుండానే వారి జీవితాలు పాడైపోతున్నాయి. వారికి తెలియకుండా వారు భయంకరమైనటువంటి హత్యలు చేయడము, భయంకరమైన దొంగతనాలకు అలవాటైపోవడం, డబ్బుల కోసము భయంకరమైనటువంటి దొంగతనాలకు బానిసలైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన స్నేహితుడా, దురాత్మ అలాగూ చేస్తూ ఉంది. యేసయ్య ఈ స్థితిలో ఉన్నటువంటి యవనస్తుడి దగ్గరకు వచ్చి వాడిని బాగు చేసి విడిపించిన తర్వాత వాడు బ్రతుకు మార్చబడింది. ఈ మాటలు వినుచున్నటువంటి దేవుని బిడ్డ, నీవు కూడా నీ దగ్గరకు వచ్చినటువంటి యేసును నీవు చూసి ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ప్రభువా నన్ను బాగు చేయండి, నన్ను విడిపించండి, ఈ భయంకరమైనటువంటి స్థితి నుంచి నన్ను తప్పించండి అని నీవు బ్రతిమాలినట్లయితే దేవుడు నిన్ను కనికరించడానికి, ఆయన నీకు సహాయము చేయడానికి, ఆయన కృప చూపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు మీరు మీ యొక్క హృదయాలు బాగు చేసుకుని మీ స్థితిగతి మార్చుకుని మీరు మంచి స్వస్థ స్థితులు అవుతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. లూకా సువార్తలో 19వ అధ్యాయములు 10వ వచనములో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. నా జీవము తోడు ఒక్క పాపి నశించిపోవడం నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదంటున్నాడు. ఆ ప్రాంతానికి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి యేసయ్య ఒక్క ఆత్మ కోసం అక్కడికి వచ్చాడు. ఒక ఆత్మ నశించిపోతుంటే అది భరించలేక, సహించలేక వాడిని విడిపించాలని నా యేసు అక్కడికి వచ్చి వాడిని బాగు చేసిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయాడు.
ఒక ఆత్మ కొరకు యేసు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత సమయాన్ని వెచ్చించాడో, ఎంతగా వాడి కోసము ప్రయాసపడ్డాడు. సముద్రము దాటుకుని వచ్చి ఉన్నాడు, నదిని దాటుకుని వచ్చి ఉన్నాడు. మరి ఆ ఆత్మను విడిపించడానికి వాడికి సాధ్యము కావడం లేదు కనుక యేసు ప్రభు వచ్చి వాడిలో ఉన్నటువంటి దురాత్మలను వెళ్ళగొట్టి వాడికి విడుదల ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన విడుదలిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, ఆయన వైపు నడిపించే దేవుడు, ఆయన మన బ్రతుకులను బాగు చేసే దేవుడు. నీవు నేను బంధకాలు ఉంటే ఆయన సంతోషించాడు. మనం ఏ విషయము చేత బంధించబడి ఉన్నామో ఆ విషయము నుండి నేను విడిపించడానికి, ఆ సమస్యల నుంచి నేను బయటకు తీసుకుని వచ్చి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దుఃఖము నిన్ను ఆవరించి ఉంటే ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఆయన నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ శత్రువులు నిన్ను బాధిస్తూ ఉంటే, వేధిస్తూ ఉంటే ఆయన నీకు విడుదల ప్రకటిస్తాడు. ఓడిపోతూ ఉంటే, తూలిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, ప్రయత్నము చేసి ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నించిన ఆ మెట్టును ఎక్కలేక ఆగిపోతున్నావేమో, నా యేసు నీ దగ్గరికి వస్తే నిన్ను పైకి లేపగలడు, నీ జీవితాన్ని మార్చగలడు. నీలో ఉన్న ప్రతి బాధ కలిగించే పరిస్థితిని తీసివేసి నీకు శాంతినిచ్చి సమాధానం ఇచ్చి ఆయన నీకు కృప చూపుతాడు. మనము శత్రువులమై ఉండగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా సమాధానాన్ని కలిగించాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. సమాధానం లేకుండా ఉన్నావా? యేసయ్య ద్వారా సమాధానం ఇవ్వడానికి. పాపములో జీవిస్తున్నావా? దాని నుంచి విడుదలిచ్చి నేను పవిత్రపరచడానికి. బలహీనతలో ఉన్నవా? నీ యొక్క బలహీనతను తొలగించి బలాన్ని చేకూర్చడానికి ఆయన వచ్చాడు. ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యవనస్తుని బాగు చేసి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించి, నిన్ను ఆశీర్వదించి, నీ జీవితంలో మార్పును కలిగించి నిన్ను దీవిస్తాడు, నీకు విడుదల ప్రకటిస్తాడు. ఆయన నీ కోసమే ఈ భూలోకానికి వచ్చాడు, మన కోసమే ఆ కల్వరి శిలువ మీద మరణించాడు. ఈ కొండలో తిరుగుచున్నటువంటి వ్యక్తి దగ్గరకు రావడానికి నా యేసు ప్రభు ఆ గొల్గొతా కొండ మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసి మనలను విడిపించాడు. మనలను తిరిగి ఆయన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు, సమాధానాన్ని ఇచ్చాడు, శాంతినిచ్చాడు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మాటలు వినే ప్రియమైన స్నేహితుడా, యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు, పరలోకము దగ్గరకు ఎవ్వరూ రాలేరని ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఆయన మాట నమ్మండి. ఆయన మీకు విడుదలిచ్చి పరలోక రాజ్యాన్ని, ఆయన మీకు విడుదలిచ్చి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైనటువంటి దీవెనలు దేవుడు మీకు ఇస్తాడు. అటువంటి ధన్యత దేవుడు ఈ మాటలు వినిచున్నటువంటి మీ అందరికీ దేవుడు దయచేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.